పొద్దున్నే మేల్దిగిన రాజు సరాసరి సత్యవతి గారింటికి వెళ్లాడు. ఉత్తరం లేకుండా అర్ధాంతరంగా వచ్చిన రాజును చూసి గతుక్కుమన్నాడు సత్యవతి అన్నగారు. కాని వెంటనే తమాయించుకుని రాజును పలకరించి సత్యవతికి చెప్పడానికి ఒక్క గంటలో ఇంట్లోకి వెళ్లాడు. సత్యవతి కూడా చాలా కంగారు పడింది. రాజుని పలకరించాలో పలకరించకుండా ఉండాలో ఆమె నిర్ణయించుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే అతనికి ఎదురుపడ్డానికే ఆమెకు మొహం చెల్లడం లేదు. సత్యవతి వదినగారు కొంపట మీద నుంచి పాలు దింపి చేతులు కొంగుకు తుడుచుకుంటూ సావిట్లోకొచ్చి, ఏం నాయనా ఇదేనా రావడం? మీ అన్నగారు వదినగారు కులసాగా ఉన్నారా? సత్యవతి స్నానం చేస్తున్నట్లుంది, పిలుస్తాను అంటూ ఫ్లాస్క్లో కాఫీ గ్లాసులో కొంపి అతని చేతికిచ్చి వెళ్ళింది. అన్నా చెల్లెళ్ళు దొడ్లో గుసగుసలాడుతున్నారు. సత్యవతిని రాజుతో పంపిస్తే తను మళ్లీ డబ్బులు చాలక ఇబ్బంది పడతానేమోనని అతని భయం. సత్యవతికి 2 భయాలున్నాయి. ఒకటి, తనీ మధ్య స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడింది. అది విజయవాడలో కుదరదు. రెండో అలవాటు తాగడం. ఇక్కడైతే అన్నకి వదినకి కూడా తెలియకుండా తాగగలుగుతోంది. అక్కడ దొరకదు. ఒకవేళ దొరికినా తాగలేదు. ఆమె ఆలోచనది. వీళ్ళిద్దరి గుసగుసలు చూసి సత్యవతి వదినగారికి చాలా అసహ్యం వేసింది. భర్తొచ్చి సావిట్లో కూర్చుంటే ఇక్కడ గుసగుసలేమిటి? పోయి పలకరించు అని సత్యవతిని పంపి భర్తతో, సత్యవతిని పంపడమే చాలా మంచిది, మీరేమి ఎదురు చెప్పబోకండి అంది. సావిట్లోకి వెళ్లిన సత్యవతి రాజుని ఎలా పలకరించాలో తెలియక కాలి బొటనవేలుతో నేల రాస్తూ నిల్చుంది. రాజుకు కూడా ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తలెత్తి ఆమె వంక చూశాడు. ఆ క్షణంలోనే ఆమె కూడా అతని వంక చూసింది. క్షణకాలం చూసిన ఆ చూపుతో వాళ్ళిద్దరూ దగ్గరైపోయారు. సాయంత్రం ప్రయాణం, సిద్ధంగా ఉండు, నేనలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను అని లేచాడు రాజు. అసలేమీ జరగనట్లుగా భోజనానికి పెందరాళే వచ్చేయండి అంది సత్యవతి. అతను వెళ్ళిపోయాక ఆమెకి చిత్రం అనిపించింది. తను ఎలా అతనితో వెళ్లడానికి ఒప్పుకుందో అర్థం కాలేదు. గబగబా డ్రెస్ చేసుకుని స్టూడియోకు వెళ్లి శర్మకు చెప్పింది ఆ విషయం. అంతా విని, నువ్వు వెళ్లాలనుకుంటున్నావా అన్నాడు. వెళ్ళొద్దంటావా? నువ్వు చెప్తే వెళ్ళను అంది. నువ్వు స్త్రీవి. అసలు నీ జీవితమే తీగలాంటిది. ఏ ఆలంబనాన్ని కనిపిస్తే ఆ ఆలంబనాన్నే ఆధారం చేసుకుని జీవించడం మీకు అలవాటు. నువ్వు ఇప్పుడు వెళ్లడమే మంచిది. ఇప్పటికే నీకు స్వేచ్ఛ అనే మత్తుమందు తలకెక్కింది. పైగా నువ్వు తాగుడు అలవాటు చేసుకున్నావు. అది తగ్గుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది, మనిద్దరం దైహికంగా ఇంతవరకు పవిత్రంగానే ఉన్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలీదు, నాకు తెలీదు. ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్లడమే అన్ని విధాలా మంచిది అన్నాడు నిట్టూరుస్తూ శర్మ. సత్యవతికి పట్రాని దుఃఖం వచ్చింది. యుగ యుగాలుగా హృదయానికి ధర్మానికి మధ్య జరుగుతున్న ఈ నిరంతర సంఘర్షణల మధ్య ఎప్పుడూ ధర్మాందే విజయం. సత్యవతి కళ్ళు మూసుకుంది. లైలా, జూలియట్, షిరిన్, ఏకవీర, అనార్కలి వీళ్లందరూ గబగబా వచ్చి, ధర్మానికే జయం, మేమందరం ఓడిపోయాం, అలాగే నువ్వు ఓడిపోయావు అన్నారు. ధర్మానికే జయం, జయం లేదు లేదు, హృదయానికే విజయం. నేను జయిస్తాను, నేను జయించి తీరతాను. ఇప్పుడు కాదు, కొన్నాళ్ల తర్వాత అనుకుందామే. ఆ రాత్రి రాజు సత్యవతి విజయవాడ వెళ్ళిపోయారు. ఏటిమీద 4 రోజులకి తిరిగి విజయవాడొచ్చిన సత్యవతికి అంతా కొత్తగా ఉంది. ఇంట్లోకొస్తూనే బావగారికి నమస్కరించి పార్వతి దగ్గరికి వెళ్ళింది. పార్వతి సత్యతల నిమురుతూ, ఇన్నాళ్ళు మద్రాసులో ఉండిపోతే ఇక్కడ ఇల్లు వాకిలి బరువు నేనొక్కదాన్నే ఎలా మోస్తాననుకున్నావమ్మా అంది. సత్యవతికి ఎంతో దుఃఖం వచ్చింది. ఆ దుఃఖాన్ని దాచుకునేందుకు పాపను ముద్దాడి, అంతా బావగారి పోలికేనక్కయ్యా, ఆడపిల్లకి తండ్రి పోలికొస్తే అదృష్టవంతురాలంటారు అంది. పార్వతి తన భర్తను తలచుకుని ఆ రూపం తన చిన్న బిడ్డలో ప్రతిఫలించగా ఎంతో తృప్తితో బిడ్డను ముద్దాడింది. సత్యవతి విజయవాడొచ్చి 4 రోజులు గడిచిపోయాయి. 15 రోజుల నుంచి ఆమెకి జీవితమంటే వెగటగా ఉంది. పొద్దున్నే లేవడం, కాఫీ కాచి భర్తకి బావగారికి ఇవ్వడం, కూర తరిగి పార్వతికి వంటలో సహాయం చేయడం తప్ప పనేమీ లేదు. ఈ విధమైన గానుగెద్దు జీవితం ఆమెకు తృప్తి కలిగించడం లేదు. ఏదో చెయ్యాలి, ఎంతకన్నా విభిన్నమైనదేదైనా తనకు అనుభవంలోకి రావాలి. దీనికన్నా ఏడవడమే కొంత హాయిగా తృప్తిగా ఉంటుంది. రాజు పొద్దట్నుంచి రాత్రి 10 దాకా భోజన సమయాల్లో తప్ప ఇంట్లో ఉండనే ఉండడు. ఆ ఉన్నప్పుడు కూడా అతనితో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అన్నింటికన్నా ముఖ్యం, ఒక 10 రోజులు మనసు బెగపట్టుకుంది గాని ఆ తర్వాత నుంచి తాగుడు మీద మనసు పోతోంది. ఈ కోరికను అణుచుకోవడం ఆమెకు సాధ్యం కావడం లేదు. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆమెకు మతిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఒకరోజు కామాక్షి పార్వతిని చూడ్డానికొచ్చింది.
ఇదివరకు సత్యవతిని 1-2 సార్లు చూసింది. ద్విగుణీకృతమైన ఆమె సౌందర్యం చూసి విస్తుపోయింది కామాక్షి. ముగ్గురూ మాట్లాడుకుంటూ సావిట్లో ఉయ్యాల బల మీద కూర్చున్నారు. కామాక్షికి ఇప్పుడొక మహా సమస్య ఎదురైంది. అది డాక్టర్ని చేసుకోవడమా చేసుకోకపోవడమా అన్నది. వెంకటపతి గారికి ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఎవడో కానివాణ్ణి కూతురు పెళ్లి చేసుకోవడానికి మనసు ఒప్పడం లేదు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అతనితో స్నేహం మాను అని కామాక్షితో చెప్పేటంత ధైర్యమూ లేదు. ఎన్నాళ్ళనుంచి కూతురు పెళ్లి చేసుకోకపోవడం ఎంత సమస్యగా ఉందో ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అనడం కూడా అంతే సమస్య కింద తయారై కూర్చుంది. ఇందులో చిత్రం ఏమిటంటే, నేను డాక్టర్ని ప్రేమిస్తున్నాను అని కానీ పెళ్లి చేసుకుంటాను అని కానీ తండ్రితో ఎన్నడూ అనలేదు కామాక్షి. కానీ అది పీకల మీదకొచ్చినట్లే భావించి నానా కంగారు పడుతున్నాడు. ఆ తండ్రి కూతుళ్లలో తమాషా ఏమిటంటే కూతురికి తండ్రి భయపడ్డం. కామాక్షి వ్యక్తిత్వం అంత కఠినతరమైంది. అందుకే అందరితో పాటు తండ్రి భయపడతాడు. డాక్టర్ని పెళ్లి చేసుకుంటే అది ఎంత మట్టుకు సక్సెస్ అవుతుందో ఆమెకి అర్థం కావడం లేదు. ప్రేమ, పెళ్లి ఈ రెండింటికి ముడిపెట్టడమే మానవజాతి చేసుకున్న ఘోరాప్రాదం. ప్రేమ మన చేతిలో లేని వెన్నెల, పెళ్లి స్విచ్ వేస్తే వెలిగే విద్యుత్ దీపం. వెన్నెలని, విద్యుత్ దీపాన్ని ఒక్క తడవే అనుభవిద్దామని మానవుడు ఆశిస్తాడు. కానీ ఆ రెండింటిలో అతనిలో ఏదో ఒకటే మిగులుతుంది. వెన్నెల కాంతిని ఇంట్లోకి తేవడం ఎంత అసాధ్యమో ప్రేమను కూడా ఇంట్లోకి తేవడం అంతే అసాధ్యం. అందుకే కామాక్షి భయపడుతోంది. మొన్న అదే డాక్టర్తో అంది కూడా. ప్రేమ అనే వస్తువు పెళ్లి కాగానే కాలుతున్న చిమ్నీ మీద నీళ్లబొట్టు పడితే పేలినట్టు టాప్పున పేలూరుకుంటే ఏం దారి అని. అప్పుడు డాక్టర్ ఇచ్చిన సమాధానం జ్ఞాపకానికొచ్చి తనలో తనే నవ్వుకుంది. ఒకవేళ అలా పగిలితే జీవన మధుబాండమే పగిలి తునాతునకలయ్యి అనే శీర్షికలో స్త్రీల పేజీలో ఒక వ్యాసం రాద్దుగాని అన్నాడు. తనలో తనే నవ్వుకుంటున్న కామాక్షిని చూసి, ఏంటొండాయ్ మీలో మీరే నవ్వుకుంటున్నారు అంది సత్యవతి. ఈ ప్రపంచమే ఒక వెకిల్ నవ్వు, అందులో ప్రయత్నించి ఎవరైనా చిరునవ్వు నవ్వితే మోగవాళ్ళంటారు అంది కామాక్షి. మీ నాన్న నిన్ను రైటర్ని చెయ్యాలని దిక్కుమాల ప్రయత్నమంతా చేశాడు, కాని అసలు నువ్వు జన్మతః రైటర్వి అంది పార్వతి. నా భయమూ అదేనక్కయ్యా. నేను రైటర్నని లోకం గుర్తిస్తే మా నాన్న కోరిక ఎక్కడ తీరిపోతుందనని నా భయం. ఒకవేళ నేను ఏదైనా రాసినా నా మొహంలాగానే అది కూడా అతి సామాన్యంగా తయారవుతుందేమోనని నా రెండో భయం అంది పకపక నవ్వుతూ కామాక్షి. ఈ వారం మీరు దాంపత్యం దాని ధర్మాలు అనే పేరుతో రాశారే, ఆ వ్యాసం నాకు అర్థం కాలేదండి అంది సత్యవతి. ఆ మాటకొస్తే నాకు మాత్రం అర్థమైందా ఏమిటి అంది మరింత నవ్వుతూ కామాక్షి. మరి అర్థం కాకపోతే ఎలా రాయగలిగారు అని మళ్లీ అడిగింది సత్యవతి. 4 పుస్తకాలు ముందేసుకుని 4 పేరాలు కాపీ కొట్టి మొత్తం వాక్యాలు మార్చేసి పత్రిక నింపాలు గనక ఏదో రాసేస్తాం. మీరిలా రాశారు, ఎందుకు రాశారు అని అడిగితే ఏదో జవాబు చెప్పాలి గనుక జవాబు చెబుతాం గాని ఆ జవాబుకు అర్థం మాకు బోధపడదు, మీకు బోధపడదు అంది కామాక్షి. దాంపత్యం దాని ధర్మాలు అనే శీర్షికలో నువ్వు రాయడమేమిటి నీ మొహం అంది పార్వతి నవ్వుతూ. లేదక్కయ్యా, శివరావు, శంకర్రావు గార్ల పర్యవేక్షణ కింద రాశాను. ఈ మాట గంభీరంగా మొహం పెట్టి అంది కామాక్షి. ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. అన్నపూర్ణ మీ క్లాస్మేట్ కాబోలు, మీ ఇద్దరూ ఎప్పుడూ కలిసి తిరిగినట్లు ఉండరేమిటి అంది పార్వతి. కామాక్షి కొంచెంసేపు మాట్లాడలేదు. సత్యవతికి అర్థమయ్యి కాకుండా ఉండడం చేత కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది. నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేమిటి అన్నట్లుగా కామాక్షి వంక చూసింది పార్వతి. దాంతో తిరగడం పెద్దగా అలవాట్లేదు. పెనం మీద పడ్డ నీటి బొట్టులా దాని హృదయం క్షణక్షణానికి సంకుచితమైపోతుంది. మొన్న ఆఫీసులో కూర్చునుండగా తను రాసిన కథలు తీసుకొచ్చింది. సరాసరి నాకివ్వడానికి ఆవిడికి నామోషి అనిపించింది. అయినా మా ఇద్దరికి అట్టే దోస్తి లేదు అంది కామాక్షి పాప బొగ్గ మీద చిటికి వేస్తూ. మరి ఆ కథలెలా ఉన్నాయి అని కుతూహలంతో అడిగింది పార్వతి. కథలకేముంది, సీత, సావిత్రి, దమయంతుల్ని 19వ శతాబ్దపు కథానాయకులుగా మార్చి రాసింది. అదేం చిత్రమో నాకు అర్థం కాలేదు. ఆవిడ రాసిన కథల్లో పాతివ్రత్యం తప్ప మరో పదార్థం లేదు. కథల్లో అన్న మాటను ఒత్తి పలుకుతూ అంది కామాక్షి. ఆ మాటలో అర్థం పార్వతి అర్థం చేసుకుంది. అయితే కామాక్షి, సామాన్యంగా మీ రచయితలు వాళ్ళ అనుభవాల గురించి ఎక్కువగా రాసుకుంటారట కదూ, అది నిజమేనా అంది. పూర్తిగా అలాని చెప్పలేము, కాదని చెప్పలేము. తన చుట్టుపక్కలుండే మనుషుల్ని, సంఘటనల్ని తన కథల్లోకి తీసుకున్నా
ఉన్నది ఉన్నట్లు ఏ రచయిత చెప్పడు, అలా చెప్పకూడదు కూడా. తన నవలల్లో కానీ కథల్లో కానీ నిర్ణయాలు ఏకరువు పెట్టకుండా చదివేవాడి ఆలోచనకి వదిలిపెట్టినవాడే ఉత్తమ రచయిత. జుగుప్సాకరంగా ఉన్న కొన్ని అనుభవాల్ని చిత్రించాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులెవరో అతి సన్నిహితులకు కూడా తెలియకుండా ఉండేటట్లు రాయడమే మంచిది అంది కామాక్షి. ఇంతలో సత్యవతి 3 గ్లాసులతో కాఫీ తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ చెరో గ్లాసు ఇచ్చి తనకో గ్లాసు తీసుకుని అక్కడే కుర్చీలో కూర్చుంది. ఇంతలో సత్యవతిని పార్వతిని పరమాచర్యంలో ముంచుతూ లీల ప్రవేశించింది. లీల పార్వతిని చూస్తూనే ఒక నమస్కారం పడేసి ఇంతలో కామాక్షిని చూసి, పట్నం వెళ్లే రోజున మీతో చెబుదామని అనుకున్నాను, మళ్ళీ పడలేదు అని. సత్యవతితో, మీరెళ్ళిపోయాక శర్మగారిని 5-6 మాటలు అడిగాను. ఇప్పుడు మీరు కూర్చునే చోట రెడ్డిగారి భార్యగారి ఊరు నుంచి ఎవరో అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని వేశారు. బంగారమంటి ఉద్యోగం, అటువంటిది నాకిస్తేనా అని. పార్వతమ్మగారు, పాపాయనెవరు, ఎత్తుకుంటాను అంది. పార్వతి మాట్లాడకుండా బిడ్డనిచ్చింది. ఈ మాటలన్నీ అనేసి నిమిషంలో పాపతో ఆడుకోవడంలో మునిగిపోయింది లీల. తనన్న ఆ మాటల వల్ల ఆ ముగ్గురి మనసుల్లో ఎంత తుఫాను ప్రారంభమైందో ఆ అమాయక ప్రాణికి తెలీదు. పార్వతి మనసుల్లో ఎంబ్రాయిడరీ దారాలు చిక్కుపడినట్లు రకరకాల ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. సత్యవతి ఎందుకు ఉద్యోగం చేయాల్సి వచ్చిందో, ఆ విషయం తన దగ్గర ఎందుకు దాయాల్సి వచ్చిందో, అందులోనూ నీతి నియమాలు లేని సినిమా ప్రపంచానికి సంబంధించిన పని ఎందుకు చేసిందో అంతా అయోమయం. కామాక్షి మనసులో ఇంకో రకం ఆలోచనలు ముసిరాయి. సత్యవతి ఉద్యోగం కూడా చేసిందన్నమాట. ఈ యువతి కనిపిస్తున్నంత ముగ్ధ కాదు, ఏదో నాటకం ఆడుతున్నట్లుంది. అందరికన్నా భయపడిపోయింది సత్యవతి. ఉద్యోగం చేసిన విషయం వాగితే వాగింది కానీ శర్మ తను క్లోజుగా తిరిగిన విషయం వాగలేదు. అదే 10,000 అనుకుంది. ఈ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పార్వతి, ఏమీ లేలా, పట్నం నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు నువ్వు? మీ ఆయన సంగతి ఏమైనా తెలిసిందా అంది. రాజమండ్రి జైల్లో ఉన్నాడట అమ్మగారు, ఇవాళ రాత్రి నాటకం ఉంది, అందుకొచ్చాను అంది 2 జడలు సర్దుకుంటూ లీల. నువ్వు నాటకాలు కూడా వేస్తావేమిటే అంది ఆశ్చర్యంగా పార్వతి. వేస్తానండి, ఇవిగో 2 టికెట్లు పట్టుకొచ్చాను, మీకు సత్యవతమ్మగారికి ఇద్దామని, తర్వాత కామాక్షమ్మగారికి పంపిస్తాను అంది దర్జాగా లీల. దాని దర్జాకి కామాక్షి తనలో తానే నవ్వుకుంది. వచ్చే మాటుంటే నేను టికెట్ కొనుక్కునొస్తానులే, ఎంతకు నాటకం ఏమిటి అంది. ఎడారి పువ్వులు, ఈ మధ్య ఈ పేరుతో ఉన్న బొమ్మకి ప్రైజ్ వచ్చిందట, అందుకని ఈ పేరుతోనే శర్మగారు రాశారు అంది సత్యవతి వంక చూస్తూ. సత్యవతి మాట్లాడలేదు. శర్మ నటుడే కాకుండా రచయిత కూడానా అనుకుంది. అతను జ్ఞాపకం వచ్చేసరికి ఆమెకేదో విచిత్రమైన మాధుర్యం నరాల్లోకి ఇంజెక్షన్ చేసినట్లు అనిపించింది. శర్మని తను నిజంగానే ప్రేమిస్తోంది, అందులో ఏం సందేహం లేదు. కామాక్షి కూడా కొద్దిగా ఆశ్చర్యపోయింది. అఖిల భారత చిత్రకళా ప్రదర్శనలో బహుమతినందుకున్న శంకర్రావు గారి చిత్రం ఎడారి పువ్వులకి సినిమా నటుడు శర్మ రాసిన ఎడారి పువ్వుల నాటకానికి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే ఆ పేరులో ఉండే ఆకర్షణే అతని చేత నాటకం రాయించిందా? ఇంతకు అసలు సంగతి ఏమిటంటే తను పెట్టిన పేరు కాస్తో కూస్తో జనాన్ని ఆకర్షించిందన్నమాట. నల్లగా పొట్టిగా అందవికారంగా ఉన్న లీల ఈ నాటకంలో వేషం వేయడం తమాషాగానే ఉంది అనుకుని పార్వతితో, అక్కయ్య వెళదామంటావా నాటకానికి, పోనీ చూద్దాం అంది. పార్వతి సరేనని తల ఊపింది. సత్యవతికి లీలతో ఒంటరిగా మాట్లాడాలనుంది. అది ఎలా కుదురుతుందో అర్థం కాదు. లీల మాత్రం పాపాయితో ఆడుకుంటూనే ఉంది. దిక్కులేని వంట మనిషిగా కొన్నాళ్లు బ్రతికిన లీలకు ఇంత నాగరికత అబ్బడం చూసి పార్వతి కామాక్షి కూడా విస్తుపోయారు. అందులో ముఖ్యంగా లీల హీరోయిన్గా నటించడం అంటేనే నవ్వొచ్చింది కామాక్షికి. ఏదేమైనా నాటకం చూడాలనే నిశ్చయంతో 6ంటికి మళ్ళీ వస్తాను, సిద్ధంగా ఉండమని పార్వతికి సత్యవతికి చెప్పి కామాక్షి వెళ్ళిపోయింది. కూర్చోవే లీలా, ఇప్పుడే వస్తాను అని పార్వతి లోపలికి వెళ్ళింది. ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్న లీల జాకెట్లోంచి ఒక నీలిరంగు కవర్ తీసి, శర్మగారు మీకిమ్మనిచ్చారు అని సత్యవతి ముందు పడేసింది. సత్యవతికి చెమటలు పోశాయి, వణుకు ప్రారంభమైంది. ఆమె పరిస్థితి గ్రహించిన లీల, అలా వణికిపోతారేమిటండి, ఆ కవర్ తీసి జాకెట్లో పెట్టుకోండి ముందు అని సలహా చెప్పింది. సత్యవతి వెంటనే ఆ పని చేసింది. లీల మెల్లగా, ఆయన కూడా వచ్చారు, వీలైతే మిమ్మల్ని నాటకం దగ్గర కలుసుకుంటామన్నారు అంది. సత్యవతి వణికిపోసాగింది. ఏదో తప్పు చేసినట్లు అనిపించింది ఆమెకు. సరే అని మాత్రం ఎలాగో అనగలిగింది. ఇంతలో బయటకొచ్చిన పార్వతికి వెళ్ళొస్తానని చెప్పి నాటకానికి రండని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయింది లీల.
ఆమె వెళ్ళగానే పార్వతి త్వరగా వంట చేయాలనే ఉద్దేశంతో వంటింట్లోకి వెళ్ళింది. సత్యవతి గదిలోకి పోయి తలుపులేసుకుని వణుకుతున్న చేతులతో ఉత్తరాన్ని తీసింది. దుర్గా కళామందిర్ దగ్గర జనం కిటకిటలాడుతున్నారు. ఆ నాటకం రాసింది సినిమా నటుడు, ఆ నాటకం వేసేవాళ్లు సినిమా నటులు. ఇహ జనానికేం తక్కువ? సైడ్ వింగ్లో నిలబడి శర్మ ప్రేక్షకుల వంక చూస్తున్నాడు. అతని కళ్ళు సత్యవతి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. తను సత్యవతినింతగా ప్రేమిస్తున్నాడని అనుకోలేదు. అసలు ఈ నాటకం రాసింది, అది విజయవాడలో ప్రదర్శించాలి అనుకుంది అంతా సత్యవతి కోసమే. ఒక్క తడవ ఆమెను చూడడం కోసం అతను ఏం చేయడానికైనా వెనుతీయని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంతలో సత్యవతి, పార్వతి, కామాక్షి ఒకళ్ల తర్వాత ఒకళ్ళు ఫ్రంట్ రోలోకొచ్చి కూర్చున్నారు. ఇంతలో లీల అతని లాల్చీ పట్టుకుని లాగి లోపలికి పిలుచుకురానా అంది. ముగ్గురు స్త్రీలతో వచ్చిన సత్యవతిని లోపలికి పిలవడం అంత క్షేమం కాదు. అందులో తను వచ్చాడన్న సంగతి ఏమాత్రమైనా బయటికి పొగితే జనం చుట్టేసి గోలగోల చేస్తారు. ఇవన్నీ ఆలోచించిన శర్మ ఆమెను లోపలికి పిలవడం మంచిది కాదనుకున్నాడు. సత్యవతి కళ్ళు కూడా శర్మ కోసమే వెతుకుతున్నాయి. ఇంతలో ఎందుకో వెనక్కు తిరిగి చూసిన పార్వతి గతుక్కుమంది. పార్వతి చూపులో ఆశ్చర్యం పసిగట్టిన కామాక్షి ఏమిటా అని తను వెనక్కు తిరిగి చూసింది. అప్పుడే ప్రవేశిస్తున్న అన్నపూర్ణ, రాజు కనిపించారు. హాలంతా హోరుమంటోంది. పార్వతి, కామాక్షి కూడా ఎవరికి వారే తల వంచుకుని కూర్చున్నారు. వాళ్ళని సత్యవతి చూస్తుందేమోనని పార్వతికి భయం వేసింది. కానీ సత్యవతి దృష్టి మాత్రం మరొకరి కోసం వెతుకుతోంది. ఇంతలో లోపలికొస్తున్న డాక్టర్ మధుసూదనరావు కామాక్షి పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలో చతికిలబడి, ఏం కంచి కామాక్షమ్మ, నిన్న రాలేదు అన్నాడు. కామాక్షికి సిగ్గనిపించింది, భయం వేసింది. ఈ పరిస్థితుల్లో పార్వతిని మధుసూదనరావుకి పరిచయం చేయకపోతే ప్రమాదం కింద పరిణమించేటట్లుంది అనుకుని ఒకళ్ళనొకళ్ళకి పరిచయం చేసింది. పవిత్రత కొట్టొచ్చినట్లున్న పార్వతి మొహం చూసి మధుసూదనరావు చాలా ఆశ్చర్యపోయాడు. స్త్రీ ముఖంలో పవిత్రత అనేది ఇంత స్పష్టంగా కనిపించడం అతను ఎక్కడా చూడలేదు. అదే సమయంలో సైడ్ వింగ్లోంచి పార్వతిని చూసిన శర్మ కూడా అదే అనుకున్నాడు. సత్యవతి సౌందర్యవతి, ఆమెలో పవిత్రత లేదు. పార్వతి సౌందర్యవతి, పవిత్రమూర్తి కూడా. కామాక్షిలో సౌందర్యం లేదు, పవిత్రత లేదు, కానీ మహోన్నతమైన వ్యక్తిత్వం ఉంది, శాసించగల నేర్పుంది. వరుసగా కూర్చున్న ఈ ముగ్గురి హృదయాలు కూడా విభిన్నమైన 3 పరిస్థితుల్లో ఉన్నాయి. పార్వతి ధర్మపత్నిగా భర్తని తప్ప మరొకళ్ళని తలచని ఉత్తమ స్త్రీ. ఆ ఉత్తమం అనే పదం కన్నా ఉపయోగించడానికి మరొక పదం లేదు. అది ఉత్తమమో కాదో నిర్ణయించడం కష్టం. రెండోది కామాక్షి, అవివాహిత. ఆమె డాక్టర్ని వివాహం చేసుకోవాలి అనుకుంటోంది, లేదా డాక్టరే ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆమె మధ్యమ స్త్రీ. ఇహ మిగిలింది సత్యవతి. యుగాలుగా ఆమె పరిస్థితుల్లో ఉన్న స్త్రీలే పతితులుగా భావించబడ్డారు. వివాహం చేసుకుంది ఒకళ్ళనైతే హృదయం మరొకళ్ళది. తార, అహల్య, సత్యవతి వీళ్లకి రచయితలు సానుభూతి చూపించవలసిందే, కానీ సంఘం సానుభూతి చూపించదు. ఒకప్పుడు రచయిత చూపించడు. అలాంటప్పుడే వారి జీవితం చరిత్రకందని పుటల్లో శిథిలమైపోతుంది. చరిత్రకందిన పవిత్ర జీవితాల కంటే చరిత్రకందని నీచ జీవితాల్ని కథావస్తువులుగా తీసుకుంటాడు ఉత్తమ రచయిత. సత్యవతి సైడ్ వింగ్లోకి వెళ్లి శర్మని చూడాలనుకుంది, కానీ సాహసించడం ఆమెకు చేత కాదు. డాక్టర్ మధుసూదనరావు కామాక్షితో స్వేచ్ఛగా మాట్లాడడానికి భయపడుతున్నాడు. అందుకు కారణం పార్వతి పక్కనుండడం. ప్రస్తుతంలో స్త్రీ స్వతంత్రిస్తోంది, అయితే ఆ స్వతంత్రాన్ని ఆమె సరిగ్గా వినియోగించుకుంటుందా అని సందేహం. ఈ సృష్టిలో చేతనాచేతనమైన సమస్త వస్తువులకు స్వతహా స్వాతంత్ర కాంక్ష ఉంది. అగ్నిపర్వత గర్భంలో స్థలం లేనప్పుడు మహాభయంకరంగా పైకి లేచి విలయతాండవం చేస్తుంది లావా. సాగరుడు డిప్రెషన్ భరించలేనప్పుడు సైక్లోన్ తెచ్చి నానా బీభత్సం చేస్తాడు. నీటిని బాయిలర్లో బంధించి అగ్ని రగిలిస్తే అనేక వందల ఏనుగుల బలం ప్రవేశిస్తుంది. ప్లూటోనియంను నిర్ణీత పరిమాణాన్ని మించి ఒకచోట పెడితే ఆటం బాంబే పేలుతుంది. జడ ప్రకృతే ఇలా ప్రవర్తిస్తుంటే చైతన్య మానవ మూర్తి స్త్రీ స్వాతంత్రం కోరడంలో తప్పులేదు. కాకపోతే అది ఎంత మట్టుకు సద్వినియోగం అవుతుందో నూతనంగా స్వతంత్రురాలైన స్త్రీకి తెలియడం లేదు. స్వాతంత్ర్య ప్రదాత మిగతా మానవుడికి అర్థం కావడం లేదు. ఆ నాటకశాలలో కూర్చున్న రకరకాల స్త్రీలందరిలో అదృష్టవంతులు ఇద్దరే, పార్వతీ, లీల. ఇంతలో తెరెత్తారు.
పార్వతి ఆలోచన స్రవంతి నుంచి తేరుకొని తెరవైపు చూసింది. లీల స్టేజి మీదకి ప్రవేశించింది. ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చాలా అందగత్తెగా, మంచి నటిగా కనిపించింది. ఆ నాటిక పేరు ఎడారి పువ్వులు. ఈజిప్టు నుంచి వెళ్లగొట్టబడ్డ మోసెస్ మహాభయంకరమైన ఎడారిలో తాగడానికి ఒక్క చుక్క నీరైనా లేకుండా, తినడానికి ఏ విధమైన తిండి లేకుండా, ఒక్క మానవ ప్రాణి తనలాగా ఊపిరి పీల్చి జీవించే మరొక్క మానవ ప్రాణి కనిపిస్తుందేమోనన్న ఆశతో ముందుకు పోతున్నాడు. చుట్టూ చీకటి, గుండెలు బద్దలు చేసే మహాభయంకరమైన నిశ్శబ్దం. మిగిలింది ఒక్కటే, అదే ఆశ. మానవుడి పురోగమనానికి, పతనానికి కూడా ఆశే ముఖ్య కారణం. ప్రతి ఒక్క క్షణం నిరాశ చీకట్లా ఆవరించి వేస్తోంది. దీపకళికల అతనిలో వెలుగుతున్న ఆశా లేశం ఆఖరి క్షణంలో ఉజ్వలంగా ప్రకాశించింది. అతను జయించాడు. దూరాన ఒక ఖర్జూరపు చెట్టు, ఒక చిన్న ఒయాసిస్, అందులో కొన్ని నీటి పువ్వులు, ఎడారిలో పువ్వులు, ఘోర జీమూతంలో నక్షత్ర కాంతి అతనిని ఉత్తమ మానవుని చేశాయి. అక్కడే అతను ఒక స్త్రీని కలుసుకుంటాడు. ఆమెతో తన జీవితాన్ని జోడిస్తాడు. బైబుల్ కథ ఆధారంగా ఈ నాటకం రాశాడు శర్మ. మోసెస్గా మరొక అతను నటించాడు. మోసెస్ ప్రియురాలిగా లీల వేసింది. ఆ నాటకం మొత్తం మీద నిరాశతో కుమిలిపోతున్న మానవుడు ప్రగతిలో మహాపురుషుడై చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవడానికి కొన్ని ఎడారి పువ్వులు కారణం అన్నది స్పష్టం చేయబడింది. నాటకం జరుగుతూ ఉండగా సత్యవతి బాత్రూం కని చెప్పి లేచి వెళ్ళింది. ఇది చూసిన శర్మ సైడ్ వింగ్లోంచి హాలు వెనక వైపుకు వెళ్లాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. నిద్రగన్నేరు చెట్ల నీడలో వాళ్ళిద్దరూ తీవ్రమైన తృష్ణతో ఒకరిలో ఒకరు లయించిపోయారు. కోవిలింతలో కోడెత్రాచులు పడగలిప్పక మునిపే శర్మకి ఒళ్ళు తెలిసింది. కావలసినంత స్వేచ్ఛ, అవకాశము ఉన్న మద్రాసులోనే ఒకరినొకరు స్పృశించలేదు వారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇంద్రియ చాపల్యానికి లొంగిపోయారు. శర్మ, నువ్వు లేకుండా నేను ఉండలేనోయ్, తీసుకెళ్ళు, వచ్చేస్తాను, ఏమైతే అదే అవుతుంది అన్నదామె వణుకుతున్న కంఠస్వరంతో. నా పరిస్థితి అలాగే ఉంది. అనవసరమైన ధర్మపన్నాలు వల్లించి నా ఆనందాన్ని వదులుకునేటంత త్యాగం నాలో లేదు అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శర్మ. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడైంది. నువ్వు లోపలికి వెళ్ళు, లీలతో మళ్లీ కొబురంపిస్తాను అన్నాడు. సత్యవతి లోపలికి వస్తూ శివరావు తనకెదురుగుండా రావడం చూసింది. శివరావు కాని మనల్ని చూడలేదు కదా అనుకుందామే. శివరావు కొంత మట్టుకు చూశాడు. ఇద్దరు స్త్రీ పురుషులు రహస్యంగా మాట్లాడుకోవడం చూశాడు. ఆ స్త్రీ సత్యవతి అని తెలిసింది కాని పురుషుడు ఎవరైంది తెలియలేదు. అంతకు మునిపే అన్నపూర్ణని రాజును చూశాడు. అతనికి చాలా నవ్వొచ్చింది. సునంద వేసి గనుక తను అనుమానిస్తున్నాడు. శంకర్రావు గారు తన భార్యనింకా అనుమానించడం లేదు. మరో వ్యక్తి భార్యతో నాటకానికొచ్చిన రాజుకి తన భార్య ఏమవుతుందో అన్న భయం ఏ కొసానా లేదు. నిరంతరం స్వేచ్ఛగా ప్రవహించిపోతున్న ఈ జీవన స్రవంతిలా సుడిగుండాలేవో, సమాన స్థలాలేవో అతనికి బోధపడలేదు. నేను వేసేని అనే కదా అనుమానిస్తున్నారు, ఇప్పుడు కులస్త్రీలు చేస్తున్న పనేమిటి అని సునంద నిలదీసి అడుగుతున్నట్లయింది. కులస్త్రీలంటే వీళ్లు కాదు సునంద, అటు చూడు, ఆ పవిత్రమూర్తి పార్వతిని అనుకున్నాడు సమాధానంగా తన మనసులో శివరావు. నాటకమైపోయింది. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క విధంగా తన ప్రభావాన్ని ప్రదర్శించింది. మోసెస్కి భగవంతుడు ప్రసాదించిన 10 పవిత్ర సూత్రాలు చాలామందికి నమ్మకం కలిగించకపోయినా పార్వతికి మాత్రం ఆ దివ్య సూత్రాలు పరమ పవిత్రంగా కనిపించాయి. నాటకం తర్వాత బయటకు వెళుతున్న రాజుని, అన్నపూర్ణని సత్యవతి చూస్తుందేమోనని చాలా భయపడింది పార్వతి. రాజు, అన్నపూర్ణ ఎప్పుడు వెళ్ళిపోయారో ఎవరికీ కనిపించలేదు. కామాక్షి పార్వతితో చెప్పి ఇంటికి బయలుదేరింది. డాక్టర్ మధుసూదనరావు కారు తలుపు తీసి ఎక్కు, ఇంటి దగ్గర దిగబెడతాను అన్నాడు. కామాక్షి కొంచెంసేపు సందేహించింది. రాత్రి 10ంటికి ఒంటరిగా డాక్టర్ కారులో ఎక్కడం ఎవరన్నా చూస్తే ఈ విజయవాడ నగరంలో తన గతేమిటి? తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది. ఇది వరకెప్పుడూ ఈ పద్ధతిలో ఆలోచించలేదు తను. మెదలకుండా పోయి కారులో కూర్చుంది. ఆ విషయం డాక్టర్ గ్రహించాడు. కారు స్లోగా డ్రైవ్ చేస్తూ, ఏం కంచి కామాక్షమ్మ, ఇటీవల మగవాళ్లంటే కొంచెం బెరుగు పట్టుకున్నట్లుందే అన్నాడు. ఆడపిల్లను కదటండి, ఆ మాత్రం బెరుగు నటించాలి అని మీ లిల్లీ ఏమంటుంది అంది. డాక్టర్ సడన్ బ్రేక్ వేసి, అన్యాయం, జలసి అని మళ్లీ కారు స్టార్ట్ చేశాడు. కామాక్షి గతుకుమంది. జలసి? నిజంగానే తన మనసులో జలసి ప్రవేశించిందా అనుకుంది.
ఈ పక్కన కూర్చున్న ఆమె రాజు వదినగారు కదూ, అంటే ఆనందరావు గారి భార్య అన్నాడు డాక్టర్. అవును, మా పార్వతక్కయ్య అని మాత్రమే పరిచయం చేశాను కదూ ఇందాక, ఎందుకని అలా అడుగుతున్నారు అంది కామాక్షి. మానవ నిర్మితమైన అలంకారాలకి అందని సౌందర్యం, డాక్టర్ల మేధాశక్తికి దొరకని దివ్యకాంతి ఆమెలో ఉన్నాయి. అదే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు డాక్టర్. అందరికీ అంత పవిత్రంగా ఉండడం సాధ్యం కాదు అనిపిస్తోంది. అదేదో దైవదత్తమైన ఒక మహానుభూతి అంది కామాక్షి నిట్టూరుస్తూ. అవును, డాక్టర్ల మేధకి, శాస్త్రజ్ఞుల పరిశోధనకి అందని ఒక విచిత్ర పవిత్రత కామాక్షి. మన దేశంలో ప్రతి స్త్రీ పార్వతి అయితే ఎంత బాగుంటుంది అన్నాడు మలుపు తిప్పడానికి సైడిస్తూ డాక్టర్. ప్రతిరోజు వెన్నెలైతే ఎంత బాగుంటుంది, ప్రపంచంలో వెలుగు తప్ప చీకటి లేకపోతే ఎంత బాగుంటుంది, దుఃఖమనేది నశించిపోతే, ఈ ప్రపంచం ఒక గులాబీ తోటగా మారిపోతే, పురుషులందరూ శ్రీరామచంద్రులైతే ఎంత బాగుంటుంది. కానీ అసంభవాలిప్పుడు ఆశాజనకంగానే ఉంటాయి అంది కామాక్షి. పురుషులందరూ శ్రీరామచంద్రులే అనే మాట ఉపసంహరించుకుని పురుషులందరూ ఆనందరావులే అయితేను అన్నాడు డాక్టర్. ఆ విషయం నేను ఒప్పుకోను. ఎందుకంటే మా శంకర్రావు గారు కూడా చాలా మంచివాడు. కానీ జీవితంలో పొందింది, పొందుతోంది, పొందగలిగేది ఏమీ కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే స్త్రీలందరూ పార్వతులైతేనే మంచిది అన్న మాటే సరిపోయింది అంది చిలిపిగా కామాక్షి. డాక్టర్ ఆలోచిస్తున్నాడు. చరిత్రకందని పార్వతులు ఎంతమందో ఈ ప్రపంచంలో. శరత్ బాబు రాసిన అన్నద జ్ఞాపకం వచ్చింది డాక్టర్కి. శ్రీకాంత్ చదివావా కామాక్షి అన్నాడు డాక్టర్. చదివాను. అందులో అన్నదా దీదీ గురించి ఆలోచిస్తున్నాను. చిత్రం, సరిగ్గా నేను ఆమెను గురించి ఆలోచిస్తున్నాను. మనిద్దరం ఒకే సమయంలో ఒకే విషయాన్ని గురించి ఆలోచించడం చిత్రంగా లేదు? అంతేకాదు, నా మనసులో అభయ కూడా ఆడుతోంది డాక్టర్. అభయ కానీ అన్నదా దీదీ కానీ స్త్రీలుగా ఏం పొందగలిగారో నాకేమీ అర్థం కావడం లేదు. వాళ్ల సంగతలా ఉంచు. పురాణేతిహాసాల్లో పవిత్రమూర్తిగా చిత్రించబడ్డ సీత చివరికి ఏం పొందగలిగింది? పరమ పవిత్రురాలు, 2 బిడ్డల తల్లైన జానకి అన్యాయంగా అపనిందల పాలై జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసింది. ఈ రోజున సీతని మనం దేవతగా పూజిస్తున్నాం. కాని ఆ చరిత్రే నిజమైతే ఆనాడు ఆమె హృదయం ఎంతగా విలపించిందో, ఎంతటి దారుణ వ్యధకి గురైందో మనం ఊహించలేం. ఇప్పుడు ఆ సీత లేదు, ఆ రాముడు లేడు. ఒకప్పుడు కురిసిన ఆ వర్షబిందువులు కాలమనే అగ్నిలో ఆవిరైపోయాయి. ఇప్పుడు మనం సీతను పూజిస్తున్నాం. ఆనాడు ఇదే లోకం, ఇదే మానవజాతి ఆమెను పరాభవించారు. దీనివల్ల ఏ పరిస్థితుల్లోనూ స్త్రీ సుఖించలేదు. నీతి అనే మత్తుమందు స్త్రీ రక్తనాళాల్లో ఇంజెక్షన్ చేసి నిశ్చేతనంగా ఆమె పడి ఉండడమే సుఖనిద్ర అని పిక్చర్ పెయింట్ చేసి ప్రదర్శిస్తోంది లోకం. ఈ నీతి అనే పదార్థం వల్ల, ఆ నీతికి కట్టుబడి ఉండడం వల్ల స్త్రీ సుఖిస్తుందని భ్రమించడమంత అజ్ఞానం మరిలేదు అంది కామాక్షి ఉద్రేకంగా. నువ్విలా వాదిస్తే నేనేం చెప్పలేను. కానీ అవినీతిలో స్త్రీ ఎప్పుడూ సుఖపడదు. కొంతమంది వ్యక్తుల మీద కలిగిన కోపాన్ని నీతి మీద చూపిస్తే నష్టపోయేది స్త్రీయే. అసలు నీతంటే ఏమిటి, అవినీతి అంటే ఏమిటి, ముందా సంగతి చెప్పు అంది కామాక్షి. ఆ మాటకొస్తే సృష్టి ఆది నుంచి ఎంతవరకు ఏ ప్రశ్నకు జవాబు రాలేదు. కొన్ని ప్రశ్నలకు జవాబులొస్తే భరించలేం, అవి రాకుండా ఉండడమే మంచిది అన్నాడు డాక్టర్. అలాని ఊరుకోలేం. మానవజాతిలో చైతన్య స్రవంతి ప్రవహిస్తున్నంతకాలం ప్రశ్నిస్తూనే ఉంటాడు మానవుడు. ఆ సంగతి గ్రహించండి డాక్టర్ గారు. కానీ ఏనాటికి మనిషి వాటికి జవాబులు పొందలేడు కంచి కామాక్షమ్మ అన్నాడు డాక్టర్. కారు వెంకటపతి గారి ఇంటి ముందు ఆగింది. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఆమె లోపలికి వెళ్ళింది. ఆ రాత్రి సత్యవతికి నిద్రపట్టలేదు. తెల్లగా పక్క వేసున్న పందిరి మంచం మీద ఆమె అటు ఇటూ దొర్లిపోతోంది. ఆ సమయంలో ఒక బాటిల్ విస్కీ ఉంటే ఎంత బాగుండు అనుకుందామే. రాజు ఇంటికి రాలేదు. ఈ మధ్య కొన్ని రాత్రుల నుంచి అతను ఆలస్యంగానే ఇంటికొస్తున్నాడు. ఆ ఆలస్యానికి కారణమేమిటో అనుకుందామే. బహుశా అతనికి కూడా. ఆమె ఆలోచనలకు ఆమెకే నవ్వొచ్చింది. ఎందుకు ఉండకూడదు? అతను ఏమైనా దేవుడైనా మానవుడా? అసంభవం. అందరూ అంతే అనుకుందామే. అర్ధరాత్రి దాటడం చేత చల్లటి గాలి కిటికీలోంచి వస్తూ ఉంది. ఏ దేవదేవతల సందేశం మోసుకొస్తున్నట్లు ఆ గాలి చల్లచల్లగా ఆమె నుదుటిని తాకింది. తిరిగి సత్యవతికి మెలకు వచ్చేసరికి ఉదయం 7 గంటలైంది. పడమటింట్లో పాప కేరింతలు, పార్వతి వడబోస్తున్న కాఫీ వాసన ఆమెకు ఉల్లాసాన్ని కలిగించాయి.
దొడ్లోకి వెళ్లి తను ఆలస్యంగా లేచినందుకు సిగ్గుపడుతూ గబగబా మొహం కడిగేసుకుని పడమటింట్లోకొచ్చి పీట వాల్చుకుని కూర్చుంది. కాఫీతో నిండిన కప్పుని తోటికోడలకిస్తూ, రాత్రి రాజు రాలేదా అని అడిగింది పార్వతి. ఆమె ఈ ప్రశ్న అడుగుతుందని సత్యవతి అనుకోలేదు. మెల్లిగా రాలేదు అని జవాబు చెప్పింది. ఏ విధమైన అసూయ కానీ బాధ కానీ లేకుండా అతి మామూలుగా రాలేదు అని జవాబు చెప్పిన సత్యవతిని చూసి చాలా ఆశ్చర్యపోయింది పార్వతి. ఈమెకు అనుభూతులు లేవా? భర్త ఇంటికి రాకపోతే కించిత్తు కూడా బాధపడిన ఈమె మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంది. తను కాపురానికొచ్చిన కొత్తలో ఒకరోజు ఏదో కారణం చేత ఆలస్యంగా ఇంటికొచ్చాడు ఆనందరావు. ఆ రోజు తనెంత బాధపడింది. చివరికిక ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది. ఆనందరావు ఇంటికొచ్చి ఎర్రబడ్డ తన కళ్ళు, తన వాలకము చూసి చాలా బాధపడి తనను ఎంతో ఓదార్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ఎప్పుడూ ఆలస్యంగా ఇంటికి రాలేదు. అలాంటిది రాత్రల్లా భర్త ఇంటికి రాకపోతే తోటికోడలు చీమ కుట్టినట్లు కూడా అనుకోవడం లేదు. వీళ్లు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న మాట అబద్ధమేనా అనుకుంది పార్వతి. ఇంతలో రాజు ఇంట్లోకొచ్చి పిల్లిలా పైకి వెళ్ళాడు. తోటికోడళ్ళిద్దరూ అది చూశారు. చూడమ్మా, కాఫీ కప్పులు రెండూ కడిగి సత్యమ్మ కంట్లు పడే, ఈలోగా నేను కాస్త మేడ మీదకెళ్ళొస్తాను అని మేడ మీదకెళ్ళింది పార్వతి. అనుకోకుండా తన ఎదురుగుండా నిలబడ్డ వదినగారిని చూసి హడలిపోయాడు రాజు. రాత్రంతా అతను అన్నపూర్ణ ఇంట్లోనే ఉన్నాడు. శంకర్రావు గారు రాత్రి ఊరికెళ్లడం చేత అన్నపూర్ణ నాటకానికి తోడు రమ్మంటే వెళ్ళి ఆ రాత్రి అక్కడే భోజనం చేసి పొద్దుపోవడం చేత ఉండిపోయాడు. అర్ధరాత్రి దాకా ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు. అనుచితమైన పని అతనేమీ చేయలేదు. అలాంటప్పుడు ఏంటివిడ దాష్టికం అనిపించింది. అయిందానికి కాందానికి తన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించే వదినగారిని చూస్తే చిరాకేసుకొచ్చింది. నిర్లక్ష్యంగా చొక్కా విప్పి వంకెకు తగిలించి స్నానం చేయడానికి కిందకు వెళ్ళిపోయాడు. పార్వతికి చాలా బాధనిపించింది. తన మరిది ఏనాడూ ఇలా ప్రవర్తించలేదు. తప్పు చేయకుండానే తనంటే భయపడేవాడు. ఇప్పుడు తప్పు చేసి తనంటే భయపడలేదు. ఏమిటి మార్పు? మెల్లగా కిందకొస్తున్న పార్వతికి సత్యవతి, లీల మెల్లిగా మాట్లాడుకోవడం వినిపించింది. వీళ్ళిద్దరికీ రహస్యాలేమిటో అనుకుని కూడా పార్వతి అనుమానించలేదు. స్త్రీ మరో విధంగా ప్రవర్తిస్తుందనే ఊహ కూడా పార్వతికి రాదు. ఏ స్త్రీ అయినా భర్తను తప్ప మరో పురుషుణ్ణి కోరుతుందని కలలో కూడా అనుకోదామె. అదే ఊహ కూడా అందని విషయం పార్వతికి. ఇప్పటికే అన్నపూర్ణను చూసి ఆమె చాలా సిగ్గుపడుతోంది. అలా ఎలా చేయగలుగుతుందో కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. రాజునేదో అడుగుదామని వెళ్లిన తను మెదలకుండా వంటింట్లోకి వెళ్లి కత్తిపీట, నీళ్లగిన్నె ముందు పెట్టుకుని వంకాయలు తరగడం ప్రారంభించింది. పార్వతి పైకెళ్ళొచ్చే లోపల సత్యవతి 2 ఘనకార్యాలు సాధించింది. ఒకటి, పని మనిషి ఆదెమ్మతో తాగుడు విషయం మాట్లాడింది. 2, లీల దగ్గర్నుంచి శర్మ పంపిన మెసేజ్ అందుకోవడం. సాయంత్రం 5ంటికి కనకదుర్గ గుడికని చెప్పి కృష్ణ పాత బ్రిడ్జి దగ్గర శర్మను కలుసుకోవాలి. అక్కడ్నుంచి 9ంటికొచ్చి ఆదెమ్మ తెచ్చిన నీళ్లు గొంతులో పోసుకుని గది తలుపు గడియ వేసుకుని పడుకోవడం. ఈ 2 నిర్విఘ్నంగా జరగాలని దుర్గను ప్రార్థించింది. తెలివి తక్కువ సత్యవతికి పని మనిషి చేతిలో తను ఇరుక్కుందని గ్రహింపు లేదు. అది ఎంత ప్రమాదకరమైన పనో ఆమెకు తెలియలేదు. స్పిరిట్లో సోడా కలిపి అమ్ముతున్న ఆ విషయం శరీరానికి ఎంత చేటో కూడా ఆమెకు తెలియలేదు.